హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండే 2 రకాల మామిడికాయ పచ్చళ్ళను చేసి చూపించబోతున్నాను. ఇందులో ఒకటి కారం పొడి వేసి చేసుకునే మామిడికాయ నిల్వ పచ్చడి, ఇంకొక మామిడికాయ పచ్చడిలో కారపొడి అస్సలే వాడట్లేదు. ఈ 2 రకాల మామిడికాయ పచ్చళ్ళు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా రెగ్యులర్గా చేసే మామిడికాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం పుల్లగా ఉన్న 5 మామిడికాయలు తీసుకుంటున్నాను. ఇవి పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి మామిడికాయ పచ్చడి కొంచెం ఎక్కువగానే అవుతుంది. ఈ మామిడికాయలు నీళ్ళలో వేసి మంచిగా కడిగిన తర్వాత వీటిని పొడి క్లాత్తోని మంచిగా తుడవాలి. ఎక్కడ కూడా తడి లేకుండా తుడవాలి. ఎప్పుడైనా మామిడికాయలు తెచ్చిన తర్వాత వెంటనే మామిడికాయ పచ్చడి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మామిడికాయలను ఫ్రిడ్జ్లో కానీ లేదంటే ఊరికైనా బయట పెట్టడం కానీ చేయకండి. ఆ మామిడికాయలను మునిగేంత వరకు నీళ్ళలో వేసి ఉంచాలి. అప్పుడు మామిడికాయలు ఫ్రెష్గా ఉంటాయి. అలా నీళ్ళల్లో కూడా 1 or 2 days వరకు మాత్రమే ఉంచాలి. మామిడికాయ పచ్చడి చేసుకోవడానికి మాత్రం మామిడికాయలు పుల్లగా ఉన్నవైతేనే బాగుంటుంది. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తీయగా ఉన్నదైతే తొందరగా పాడవుతుంది. అలాగే టేస్ట్ కూడా అంత బాగుండదు. కాబట్టి కాయలు కొంచెమైనా పుల్లగా ఉండాలి. ఇలా మంచిగా తుడిచేసి ఒక 10 నిమిషాలు ఇలా ప్లేట్లో పెట్టేసి ఆరనివ్వాలి. ఎక్కడైనా తడి మిస్ అయిపోయి ఉంటే మంచిగా ఆరుతుంది కాబట్టి ఇలా ఆరబెట్టేయాలి 10 నిమిషాల వరకు. తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలను కట్ చేసేటప్పుడు మరీ పెద్ద సైజులో కాకుండా మరీ చిన్న సైజులో కాకుండా ఇలా మామూలు సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ప్రతి ముక్కకు కూడా మామిడికాయ పిక్క అనేది రావాలి. అది లోపల టెంక అంటాం కదా, అది వచ్చేటట్టు కట్ చేసుకుంటే మామిడికాయ పచ్చడి ఎన్ని రోజులైనా కూడా గట్టిగా ఉంటుంది. కాబట్టి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఎన్ని కేజీలు అయినాయో వెయిట్ చూసి పక్కన పెట్టాలి. ఈ ముక్కలు అయితే నాకు కరెక్ట్గా 1.5 kg వరకు అయినాయి. దాన్ని బట్టి మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి కాబట్టి వాటిని ఒకసారి చూద్దాం. ముందుగా దీంట్లోకి ఉప్పు, 1 kg మామిడికాయ ముక్కలకు 1/2 kg ఉప్పు తీసుకోవాలి. అలాగే నేను తీసుకున్నవి 1.5 kg కాబట్టి 375 grams ఉప్పు తీసుకుంటున్నాను. అలాగే కారం పొడి కేజీకి 125 grams తీసుకుంటున్నాను. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది పచ్చడి. ఉప్పులో సగం వరకు కారం పొడి తీసుకుంటున్నాను. అలాగే కారం పొడిలో ఉప్పు కొంచెం కూడా కలవని కారం పొడి మాత్రమే వేయాలి. ఒకవేళ ఉప్పు కలిసిందైతే మళ్ళీ దానికి కొలత వేరేలాగా ఉంటుంది. ఉప్పు కలిపిన కారం పొడి వేస్తే ఉప్పు ఎక్కువ అవుతుంది పచ్చడిలోకి. అంటే 180 grams కారం పొడి కూడా తీసుకుంటున్నాను. ఇంకా మిగిలినవి 1/4 కప్పు వరకు వెల్లుల్లి పొట్టు తీసి ఇలా రెడీ ఉంచుకోవాలి. తర్వాత అలాగే కేజీకి 1 teaspoon చొప్పున జీలకర్ర మెంతులను వేయించి ఇలా పొడి చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత కేజీకి 2 teaspoonల చొప్పున ఆవాలను కూడా వేయించిన పర్లేదు, వేయించకుండా పర్లేదు, ఇలా పొడి చేసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత 1.5 teaspoon పసుపు, అలాగే 4-5 ఎండుమిర్చిలను కూడా ఇలా పచ్చడికి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిని కూడా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టేసిన తర్వాత ఈ మామిడికాయ పచ్చడికి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ పల్లి నూనె అయినా నువ్వుల నూనె అయినా కేజీకి 1/2 kg చొప్పున వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది 1.5 kg కాబట్టి దాదాపు 400 వరకు వేసాను నూనెను. అంటే ఒక 25 grams ఎక్కువ వేసాను. కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పచ్చళ్ళ కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. తర్వాత ఆయిల్ మంచిగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లోకి మార్చుకొని 1/4 teaspoon వరకు మెంతులు వేస్తున్నాను. మెంతులు వేయడం వల్ల బాగుంటుంది పచ్చడి. 1.5 teaspoon ఆవాలు కూడా వేస్తున్నాను. అలాగే 1.5 teaspoon జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 teaspoon వరకు ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల కూడా పచ్చడి వాసన రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. దాదాపు నూనె సగం వరకు చల్లారిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా వేడి మీద ఉన్నప్పుడు వెల్లుల్లి వేస్తే మాడిపోతుంది. అలాగే నూనె ఎక్కువగా ఉంటే పొంగిపోతుంది కాబట్టి దాదాపు 50% చల్లగా అయిన తర్వాత ఇట్లా వెల్లుల్లి వేసేసుకొని వేయించుకోవాలి. ఒకవేళ వెల్లుల్లి ఎక్కువ అయితే ఆయిల్ చల్లగా అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. కానీ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రం వెల్లుల్లి అస్సలు వేయకూడదు. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఒకవేళ ఆన్ చేస్తే కనుక నేనేం ఆన్ చేయలేదు కాబట్టి ఆఫ్ చేయట్లేదు. తర్వాత ఈ నూనె పూర్తిగా చల్లారిన తర్వాతనే మామిడికాయ ముక్కలకు కలపాలి కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఎప్పుడు కూడా ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడు ముక్కలకి కలిపితే మామిడికాయ ముక్కలు తొందరగా మెత్తబడతాయి. అప్పుడు పచ్చడి అంత బాగుండదు కాబట్టి ఇలా ఆయిల్ను పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మామిడికాయ ముక్కలకి కలపాలి. దీన్ని పక్కన పెట్టేసి చల్లారబెడదాం.
ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కలకు ఉప్పు వేసేస్తున్నాను. ఇక్కడ నేను దొడ్డు ఉప్పు, అదే రాళ్ళ ఉప్పు తీసుకుంటున్నాను. అయితే మిక్సీ ఏం పట్టట్లేదు. మిక్సీ పట్టకపోయినా కూడా 1 or 2 days వరకు మనం ఎలాగో పచ్చడి తినాం కాబట్టి 1 or 2 daysలో మంచిగా కరుగుతుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చకపోతే ఉప్పును మిక్సీ పట్టి అయినా కూడా వేసుకోవచ్చు. తర్వాత కారం పొడి కూడా వేసేస్తున్నాను. అలాగే ఆవాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు చల్లారిన నూనెను దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు బాగా కలపాలి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్లో ఉప్పు మాత్రం కేజీకి 1/2 kg వేసుకుంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, లేదంటే పాడవుతుంది. కాబట్టి మామిడికాయ పచ్చడిలో ఉప్పు తక్కువ తినే వాళ్ళైనా ఎక్కువ తినే వాళ్ళైనా సరే కేజీకి 1/2 kg వేయాల్సిందే. తక్కువ తినేవాళ్ళు కొంచెం పచ్చడి తక్కువ తింటే బాగుంటుంది. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కొంచెం అటు ఇటు అంటే ఒక 1/2 teaspoon అటు ఇటు అయినా కూడా ఏం కాదు. వాటిని కరెక్ట్గా ఇంతే వేసుకోవాలనేది ఏం లేదు. టేస్ట్కి తగ్గట్టే కొంచెం అటు ఇటుగా మార్చుకున్నా ఏం కాదు. కాకపోతే ఆవపొడి ఎక్కువ వేసుకున్నా కూడా తొందరగా మెత్తబడుతుంది మామిడికాయ ముక్క. కాబట్టి ఆవపొడి కూడా చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోండి, కానీ మరీ ఎక్కువ అయితే వేసుకోకండి. ఇలా మంచిగా కలిపిన మామిడికాయ పచ్చడిని ఇలా గ్లాస్ జార్ కానీ లేదంటే ఏదైనా పింగాణి జార్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడి మాత్రం వెంటనే తింటే బాగుండదు. ఉప్పు కారం అంతా కూడా మామిడికాయ ముక్కలకు మంచిగా పట్టాలి కాబట్టి 1 dayకి ఒకసారి మంచిగా కలుపుకుంటూ ఒక 2 days వరకైనా పక్కన పెట్టేసేయాలి. 2 days తర్వాత తింటే బాగుంటుంది. ఇంకొక 2 days ఎక్కువైతే ఇంకా బాగుంటుంది. ఇది రెండో రకం మామిడికాయ పచ్చడి. దీంట్లో కారం పొడి అస్సలే వేయకుండా చేసుకోవాలి. కారం పొడి వేయకుండా మామిడికాయ పచ్చడి ఏం బాగుంటుంది అనుకుంటున్నారా? కానీ ఒకసారి ఈ పచ్చడి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మళ్ళీ ఇదే పచ్చడి చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఈ మామిడికాయలను కూడా మంచిగా ఒకసారి కడిగి ఎక్కడ కూడా తడి లేకుండా తుడిచిన తర్వాత ఒక 10 నిమిషాలు గాలికి మంచిగా ఆరనివ్వాలి. ఎక్కడైనా తడి మిస్ అయితే ఆ తడి కూడా పోతుంది. కాబట్టి ఇలా మామిడికాయలను 10 నిమిషాలు గాలికి ఆరిన తర్వాత మామిడికాయది పైన తొడిమె పట్టు తీసేయాలి. తర్వాత ఈ పచ్చడికి పొట్టు ఉంటే బాగుండదు కాబట్టి ఇలా పైన పొట్టు కూడా తీసేసుకోవాలి. ఈ కారం లేని పచ్చడిని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు. కొందరు ఉప్పు ఆవు అంటారు, లేదంటే కొందరు నువ్వుల ఆవు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు. మేమైతే ఇది ఉప్పు ఆవు అని అంటాము. అలా తీసుకున్న మామిడికాయల పొట్టు తీసిన తర్వాత వీటిని వీలైనంత చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అలాగని మిక్సీ పట్టడం కానీ లేదంటే తురమడం కానీ చేయొద్దు. ముక్కలలో కొంచెం చిన్న ముక్కల్లాగా చేసుకొని ఇట్లా రెడీ ఉంచుకోవాలి. ఈ ఉప్పు ఆవను కూడా ముక్కలాగా కట్ చేసి కూడా చేసుకుంటారు కొంతమంది, కానీ నేనైతే ఇట్లా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి చేస్తున్నాను. ఇట్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముక్కల్లాగా అంటే పొట్టుతో సహా ఇంతకుముందు కారం పొడికి ఎలాగైతే ముక్కలు చేసామో అలా చేసుకున్నా కూడా బాగుంటుంది ఈ పచ్చడి కూడా కరెక్ట్ పద్ధతిలో పెడితే కనుక సంవత్సరమైనా కూడా నిల్వ ఉంటుంది. కాకపోతే వేసే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేయాలి. అలాగే పచ్చడికి ఎక్కడ కూడా తడి అంటకుండా చూసుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఇలా ముక్కల్లా కట్ చేసి వీటిని కూడా వేడి చేసి పక్కకు ఉంచుకోవాలి, ఎందుకంటే ఉప్పు వేయాలి కాబట్టి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ పైన చిన్న ఫ్రై ప్యాన్ పెట్టేసి దాంట్లోకి 200 grams నువ్వులు తీసుకొని వేయించుకోవాలి. కేజీకి దాదాపుగా 400 లేదంటే 500 grams అయినా సరే నువ్వులు తీసుకొని వేయించుకొని పొడి చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి నేను కరెక్ట్గా 200 grams నువ్వులు తీసుకొని వేయించుతున్నాను. మామూలుగా మనం కూరలలోకి నువ్వులు ఎలా వేయించుకొని పొడి చేసుకుంటామో సేమ్ ఈ పచ్చడి కూడా ఇలాగే నువ్వులు మంచిగా వేయించుకొని పొడి చేసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు తీసుకొని కేజీకి 1/2 kg చొప్పున 1/2 kg కాబట్టి 125 grams ఉప్పు వేస్తున్నాను. దీంట్లోకి సన్నపు ఉప్పు మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే ఇది తొందరగా తినొచ్చు కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు కాబట్టి సన్నపు ఉప్పు మాత్రమే వేస్తున్నాను. తర్వాత ఆవపొడి కేజీకి 2 teaspoons చొప్పున 1/2 kg కాబట్టి 1 teaspoon ఆవపొడి వేస్తున్నాను. అలాగే 1/2 teaspoon మెంతి పొడి కూడా వేసేస్తున్నాను. అలాగే 1/2 teaspoon వరకు జీలకర్ర పొడి కూడా వేసేస్తున్నాను. ఆవపొడి వేయించకపోయినా పర్లేదు, కానీ మెంతి పొడి అలాగే జీలకర్ర పొడి మాత్రం వేయించుకొని వేసుకోవాలి. అలాగే ఇందాక వేయించి మిక్సీ పట్టిన నువ్వుల పొడి కూడా వేసేస్తున్నాను. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ఒక కడాయి పెట్టేసి దీంట్లోకి 1/2 kg పల్లి నూనె వేస్తున్నాను. అయితే నువ్వుల పచ్చడికి ఎంత నూనె వేసినా సరిగా కనిపించదు కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే వేస్తున్నాను. నూనె మంచిగా వేడైన తర్వాత 1/4 teaspoon వరకు ఆవాలు వేస్తున్నాను. అవి కొంచెం చిటపట అన్న తర్వాత 1/2 teaspoon మెంతులు కూడా వేస్తున్నాను. అలాగే 1/4 teaspoon జీలకర్ర కూడా వేసేసి ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత 5 లేదంటే 6 ఎండుమిర్చి మాత్రం వేసేసుకోవాలి.
ఎండుమిర్చి వేయడం వల్ల పచ్చడి చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి కావాలంటే పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఇది నూనె చల్లగా అయిన తర్వాత మళ్ళీ వెల్లుల్లి వేసేసుకొని దీన్ని కూడా మంచిగా ఇట్లా వేయించుకోవాలి. తర్వాత 3/4 టీ స్పూను పసుపు కూడా వేసి నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. వేడివేడిగా ఉన్నప్పుడు మామిడికాయ ముక్కలకి కలిపితే పచ్చడి బాగుండదు కాబట్టి ఇలా నూనె పూర్తిగా చల్లారనివ్వాలి. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత ఈ తాలింపును మామిడికాయ ముక్కలకి వేసి మొత్తం కూడా మంచిగా కలిసేటట్టు బాగా కలపాలి. ఈ ఉప్పు ఆవని ఇలా మంచిగా కలిపేసిన తర్వాత దీన్ని కూడా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మంచిగా వేసుకుంటే అంటే ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు, కానీ కేజీకి పావు కేజీ చొప్పున కంపల్సరిగా ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువ తినేవాళ్ళు అనుకుంటే అవసరం ఉంటే పచ్చడైనా తక్కువ తినాలి తప్పితే ఉప్పు మాత్రం తక్కువ వేసుకోవద్దు. ఉప్పు తక్కువ వేసుకుంటే పాడైపోతుంది. జస్ట్ 2 or 3 డేస్లోనే పూజ పడుతుంది. ఒకవేళ తక్కువ వేసుకుంటే కనుక ఉప్పుని ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టైనా కూడా పాడవద్దు కాబట్టి తక్కువ ఉప్పు వేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా కలిపిన మామిడికాయ ముక్కల్ని అన్నీ కూడా గ్లాస్ జార్లో ఇట్లా స్టోర్ చేసుకుంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు మామిడికాయ పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి మామిడికాయ పచ్చడిని. ఇలా చేసిన తర్వాత బయటనే పెట్టేస్తాను. కానీ కారం పొడి లేకుండా చేసుకునే ఈ నువ్వుల పచ్చడి లేదంటే ఉప్పు ఆవ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి పచ్చడి చేస్తే మాత్రం ప్రతిసారి ఇలాగే పచ్చడి చేసుకుంటారు, అంత బాగుంటుంది. అసలు ఏం బాగుంటుంది అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ కొంచెమైనా పచ్చడి చేసుకొని చూడండి, అప్పుడైనా అర్థమవుతుంది ఎంత బాగుంటుందో అని. అంతేనండి, ఈ సంవత్సరం అంతా నిల్వ ఉండే 2 రకాల మామిడికాయ పచ్చళ్ళు ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. మరి మీరు చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైన గంట సింబల్ కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.